పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది అని టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్ విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వారి ర్యాలీ స్థానిక నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ కూడలి నుండి విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కరెంటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మాసాల్లోనే 15,534 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు అదనముగా ప్రజలపై రుద్దటం వల్ల దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమాని నాయకులు కార్యకర్తలు వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దహనకాండలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు పెంపు ఏమైతేనేమి, నిత్యావసర సరుకులు పెంపుదల అయినేమి, ఏమి చూసినా సరే పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపి అధికారం చలాయిచ్చి ఇష్టారాజ్యంగా తన కేబినెట్ మంత్రులు ప్రభుత్వము పెద్ద ఎత్తున సామాన్యమైన ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు దండేస్తుంది. దానికి నిరసనగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు మేమంతా కూడా ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల నుంచి సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, టెక్కలి, నందిగాం మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, జేసీఎస్ కన్వీనర్లు, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కరెంటు వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఈవేళ టెక్కల్లో ఉన్న డిఈఆర్ని సవివరంగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఒక పక్క అడుగుతున్న ప్రతి గుంతును నొక్కేస్తున్నారు. శాసనసభలో మాట్లాడతామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అల్లరిపెట్టారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా వాళ్ళపైన దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా విపరీతంగా దాడులు చేయటమే కాదు కేసులు పెడుతూ ఉన్నారు. చిరుద్యోగ వస్తువులు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు, సిఎఫ్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇలాంటి ఉద్యోగాలు కూడా కనీసం గ్రామ స్థాయిలో శానిటైజర్ వర్కర్స్ను కూడా స్కూల్లో పనిచేస్తున్న ఆయా పోస్టులను కూడా తొలగించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈవేళ ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర కేబినెట్ లో ఉండి ఒక్క టెక్కల్ నియోజకవర్గంలోనే 400 మంది ఉద్యోగాలు తొలగించిన దౌర్భాగ్య మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే ఈ అచ్చెన్నాయుడు గారు చేస్తున్న దురాఘాతాలు దేశం మొత్తం చూడాలా, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. ఆయన ఇష్టారాజ్యంగా అతని మాట సాగుతుందని అతను కేబినెట్ లో చంద్రబాబు నాయుడు భయపెట్టి ఇష్టారాజ్యంగా అతను మరి ఎంత వరకైతే అంతవరకు సామాన్యులకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎన్డీఏ కూటమికి ప్రజల తరఫున మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈవేళ పెంచిన విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలా. ఎందుకంటే ఇప్పటికే 6,700 కోట్ల పైచీలక కరెంటు ఛార్జీలు మీరు పెంచారు. ఇంకో 9,000 కోట్ల పైగా జనవరి నెలలో పెంచడానికి కోసం మీరు ఆల్రెడీ ప్రణాళిక రూపొందించుకున్నారు.
ఇప్పటికే 15,000 పైచీల కోట్ల రూపాయలు భారం పడితే సామాన్య తాలూకా కష్టాలు ఎవరు తీరుస్తారు? ఈవేళ కరెంట్ లేకపోతే ఇబ్బంది జరుగుతుంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేవారు. ఈవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనీసం ఆ విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేక మీరు పెంచి మోపిన భారాన్ని భరించలేక బాధపడుతూ ఉన్నారు. కూలి లేదు ఒక పక్క, ఉపాధి లేదు ఒక పక్క, కష్టాలు ఒక పక్క ఉంటే ఎక్కడికి వెళ్ళినా పని చేసుకుంటామంటే పని లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి మీరు పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక ఈ ప్రభుత్వం తక్షణమే తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోమని వైఎస్ఆర్ పార్టీ తరఫున 7 మాసాల్లోనే మేము ప్రజల తరపున వచ్చి పోరాటం చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మొదటి రోజు నుంచి ఇష్టారాజ్యంగా అన్ని ఛార్జీలు పెంచారు. పప్పుల రేట్లు పెంచారు, నూనె రేటు పెంచారు, ఉల్లి దుంపలు నిత్యావసర సరుకులు వస్తువులు అన్ని రేట్లు కూడా పెంచారు. కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ తమిళ కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మేము అడుగుతున్నాము, ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, ఏవైతే రేట్లు పెంచుతున్నారో తగ్గించి ప్రజల అవసరాలు తీర్చి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం పనిచేయమని మేమందరం కోరుతూ